వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక డిష్ని చూపించబోతున్నాను. అదేంటంటే బీరకాయ మటన్. సో ఉత్తి బీరకాయ మటన్ కాదండి, దీంట్లో మరి కొంచెం శనగపప్పు, మెంతి కూర వేసి మరి కర్రీని చేయబోతున్నాను. సో దాని కొరకు ముందుగా నేను కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో దాంతోపాటు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మన కారంని బట్టి మనము ఇక్కడ పచ్చిమిర్చి యూస్ చేసుకోవచ్చండి. మనం ఎంత కారం తింటామనే దాన్ని బట్టి మనం స్పైసెస్ వాడుకోవచ్చు. మనం కారం పొడి కానీ మరి పచ్చిమిర్చి కానీ మన కారం ఎంత తింటాము అనే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేశానంటే 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, 4 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మరి కారం కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసాను. సో ఇక్కడ శనగపప్పు నేను ఒక గంట ముందు నానబెట్టాను అనమాట. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మీరు కొంచెం 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ నానబెట్టిన ఆ శనగపప్పును మంచిగా కడిగి నానబెట్టిన శనగపప్పును ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. సో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం వేగాక సో దాంట్లో నేను ఈ పప్పును వేసాను. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ నేను పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. సో ఇక్కడ నేను మటన్ ఎంత తీసుకున్నానంటే 500 గ్రామ్స్, అంటే ½ కిలో మటన్ని నేను ఇక్కడ మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేస్తున్నానండి. మటన్ కూడా ఒక మీడియం సైజులో మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. సో ఈ మటన్ని మనము దీంట్లోకి యాడ్ చేసిన తర్వాత మటన్లో నుంచి వాటర్ రిలీజ్ చేస్తుందండి, వాటర్ బయటికి వస్తుంది. సో మనం ఏంటంటే మటన్ వేసి బాగా కలిపిన తర్వాత మటన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్లో కుక్ అవ్వాలి. సో ఆ రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా మరి ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా మనము మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలండి, అడుగంటకుండా. ఏమన్నా మళ్ళీ అడుగంటుతుందేమో అని చూసుకోవాలి. వాటర్ అనేది ఇంకిపోయి కొన్నిసార్లు అడుగంటిపోతుంది, కాబట్టి అడుగంటి మాడుతుంది. సో అందుకనే మనం అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను ఎంత యూస్ చేస్తున్నాను కారం అంటే 3 టీ స్పూన్స్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. అదే టేబుల్ స్పూన్స్ అయితే 2.5 టేబుల్ స్పూన్ కారం ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో మీ కారంని బట్టి ఇక్కడ నేనైతే ఒక 3 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. సో ఇక్కడ మనము చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా, అప్పుడు నేను ఇక్కడ మెంతి కూరను యాడ్ చేస్తున్నాను. పెద్ద మెంతం కూర ఉంటుంది కదా, దాన్ని మంచిగా కడిగి శుభ్రం చేసి నా మెంతి కూర నేను ఒక చిన్న బౌల్లో అంతా ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో దాని మీద నేను ఒక చిన్న టమాటాను సన్నగా తరిగి దాంతోపాటు కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసి నీళ్లు చల్లి దాన్ని నేను సన్నని సెగ మీద ఉడకపెడుతున్నాను. టమాటా అంతా కూడా మెత్తబడేంత వరకు కూడా మనము లో మీడియంలో దాన్ని కుక్ చేసుకోవాలి. సో టమాటా మెత్తబడిన తర్వాత మనం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. బీరకాయలను నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. బీరకాయలను పొట్టు తీసి దాన్ని కట్ చేసుకున్నాను. ఇంత సైజులో కట్ చేసుకోవాలి, మళ్ళీ చిన్నగా కూడా కట్ చేయకూడదండి. ఎందుకంటే చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి, అవి పేస్ట్ లాగా అయిపోతాయి. కాబట్టి మనము ఈ సైజులో మనము బీరకాయలను కట్ చేసుకోవాలి. ఈ బీరకాయలను కట్ చేసి కలిపిన తర్వాత మరి మునిగేంత వరకు కూడా వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత ఒక బాయిల్ రావాలండి. బాయిల్ వచ్చినాక ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా ఒకసారి టేస్ట్ చేసుకొని, మీకు ఉప్పు కారం కానీ ఒకవేళ తక్కువ అయితే మీరు తగినంత మీ టేస్ట్కి తగినంత ఉప్పును కారాన్ని యాడ్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ నేను ధనియాల పొడిని వాడలేదండి, ఎందుకంటే ధనియాల పొడి ఆల్రెడీ కారంలో ఉంది కాబట్టి నేను ధనియాల పొడిని యూస్ చేయలేదు. సో ఒకవేళ ఒట్టి కారాన్ని మీరు యూస్ చేస్తే మిక్స్ కారం కాకుండా అప్పుడు మీరు ధనియాల పొడిని కూడా దీంట్లో యాడ్ చేయాలి. కారం వేసినప్పుడే ధనియాల పొడిని మనము దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక 3 విజిల్స్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, కుక్ చేశాను. 3 విజిల్సే పెట్టుకోవాలి. దానికంటే ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే మరి ఆ యొక్క బీరకాయలు కూడా మెత్తగా అయిపోతాయి, మటన్ కూడా మరీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి 3 విజిల్స్ సరిపోతుంది. 3 to 4 విజిల్స్ వరకు మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సన్నని మంట మీద అంటే లో మీడియం ఫ్లేమ్లో నేను ఇలా కూరని దగ్గర అయ్యే వరకు కూడా ఇలా నేను ఉడికిస్తున్నాను. చూడండి, ఇంత గ్రేవీ ఉండాలి, ఈ విధంగా కర్రీ ఉండాలి. అప్పుడు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. శనగపప్పు వేయడం ద్వారా ఈ కూర టేస్ట్ మారిపోతుందండి. మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఈ విధంగా కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి.